దేవుని నామమునకు స్తోత్రంలో నాటి ధ్యానాంశము నమ్మదగిన బోధను చేపట్టము. తీతు రాసిన 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు. నిన్నటి దినమున మరి అర్హులైన పెద్దలు నియమించమని 1వ అధ్యాయంలో 5 నుంచి 16 వచనంలో మనము ధ్యానించామండి, నేర్చుకున్నాము. ఈ దినమున నమ్మదగిన బోధను చేపట్టము. ఈ 2వ అధ్యాయంలో పౌలు సంఘంలోని వృద్ధులు, వృద్ధ స్త్రీలు, యవ్వన పురుషులు, క్రైస్తవ బోధకులు, క్రైస్తవ పనివాడు మొదలగు వారు కలిగి ఉండవలసిన లక్షణముల గురించి వివరించారండి. తీతును హెచ్చరిస్తూ హితబోధకు అవసరమైన సంగతులను బోధించమని వివిధ వయస్కుల గురించి వివరించాడు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 16 వచనంలో కూడా మనం గమనించగలమండి. మరి మొదటిగా వృద్ధులు, ఇవన్నీ కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కానీ మనమేమి కల్పించినవి కావు. ఏ విధంగా ఎవరెవరు ఎట్లా ఉండాలని తీతు పత్రికలో పౌలు గారు హెచ్చరిస్తున్నట్లుగా మనము చదువుతున్నామండి. వృద్ధులు, తీతు రాసిన 2వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం ప్రకారము మితానుభవం గలవారే ఉండవలెను. విశ్వాసము, ప్రేమ, సహనముల యందు లోపము లేనివారై ఉండవలెను. వృద్ధ స్త్రీలు 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనములు. కొండెకత్తలు అనగా చాడీలు చెప్పువారు, కలహాలు రేపేవారుగా ఉండరాదు. మిగుల మద్యపానాసక్తులు కారాదు. ప్రవర్తన యందు భయభక్తులు కలవారే ఉండవలెను. యవ్వన స్త్రీలు ఏ విధంగా ఉండవలనంటే 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు తమ భర్తలకు లోబడి ఉండవలెను. ఈ సూచనలు కూడా పౌలు కాలం నాటి సందర్భమును దృష్టిలో ఉంచుకొని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వచనములలో ఇవన్నీ కూడా మనకి వివరంగా వ్రాసి ఉంచారు పౌలు గారు. భర్తలను, శిశువులను ప్రేమించువారే ఉండవలెను. యవ్వన స్త్రీలు స్వస్థ బుద్ధి గల వారు ఉండాలి. విశ్వాసములో మెళుకు కలిగి ఉండాలి. పవిత్రురాలై ఉండాలి. ఆత్మీయ పవిత్రతను పాటించాలి. ఇంట ఉండి పని చేసుకుని వారే ఉండవలెను. అనగా స్త్రీలు ఉద్యోగం చేయరాదన్నది పౌలు ఉద్దేశం కాదు. కానీ ఖాళీగా ఇంట్లో ఉంటే ఇంటింటికి తిరిగే అమర్యాదగా ప్రవర్తించకుండా ఇంట ఉండి తగిన పనులు చేసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నాడు. ఎవరిని అవమానపరచడానికి కాకుండా ఈ విధంగా కూడా వివరించడం జరిగిందండి. యవ్వన పురుషులు 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని యవ్వనస్తులకు హెచ్చరిస్తున్నాడు. దీనిలో సమస్త సద్గుణములు దాగి ఉన్నవి. మంచి బుద్ధి గలవారు మంచి పనులే చేస్తారు అని అర్థం వస్తుందండి. కాబట్టి ఈ విధముగా మరి 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనములలో సమస్త మనుషులకు రక్షణకర్త అయిన దేవుని కృప క్రీస్తులో ప్రత్యక్షమైనది. దేవుని అవతారము సమస్త మానవ రక్షణార్థమే. ఈ ప్రత్యక్షత వలన మనకు శుభప్రదమైన నిరీక్షణ కలిగినది. భక్తిహీనతను, దురాశలను విసర్జింపబడే అవకాశం కలిగినది. అట్టి శుభప్రద నిరీక్షణ కొరకు మనము మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచున్నాము. క్రీస్తు తన మహిమతో తిరిగి రానయ్యున్నాడు అనున్నదే మన నిరీక్షణ. అట్టి నిరీక్షణ గలవారమే ఈ లోకంలో స్వస్థ బుద్ధి గలవారమే నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని బోధించుచున్నది వాక్యము. ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన మహిమలో ప్రవేశించుటకు ఇవన్నీ కూడా ఇటువంటి గొప్ప లక్షణములన్నీ కూడా అవసరమైనవి. అట్టి పవిత్ర జీవితం జీవించే నిరీక్షణతో ఆయన కొరకు కనిపెట్టు నిమిత్తమే క్రీస్తు మన కొరకు తనను తాను సిలువకు అప్పగించుకొని మనకు విమోచన కలిగించారు. ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించారు. తన కొరకు సత్క్రియలు చేయువారిగా ఉండు నిమిత్తమై మనలను పవిత్రీకరించారు. అంత మాత్రమే కాకుండా మనలను విమోచించడం ద్వారా తన సొత్తుగా చేసుకున్నారండి. ఇప్పుడు మనము మన సొత్తు కాదు, మన ఇష్టం కాదు, మన ప్రవర్తన కాదు, సాతాను సొత్తుగా ఉండడానికి వీలు లేదు. దేవుని సొత్తుగా, దేవుని బిడ్డలంగా దేవుడు ఆయన స్వరక్తంతో మనల్ని రక్షించి కొన్నారు కాబట్టి ఆయన గురించి జీవించబద్ధులమై ఉన్నాము. దేవుని సేవకుని కర్తవ్యం ఏమనగా 2వ అధ్యాయము 15వ వచనం ప్రకారము బోధించాలి, హెచ్చరించాలి, దుర్బోధన ఖండించాలి. ఎవని చేత తృణీకరింపబడే విధముగా ఉండరాదని తీతు పౌలునకు మరీ ఆజ్ఞాపించి హెచ్చరించాడండి. ఆమేన్.